నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై ప్రధాని సమీక్ష. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాల సేకరణ. ప్రమాద వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానన్న మోదీ. ఆసుపత్రికి వెళ్లి బాధితులకు పరామర్శ. ప్రమాదం నుంచి ఎలా బతికానో అర్థం కాలేదన్న రమేష్ విశ్వాస్. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నానని వెల్లడి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసం. 100 డ్రోన్లతో ప్రతీకార దాడులకు దిగిన టెహ్రాన్. కర్ణాటక హోస్కోట వద్ద ఘోర బస్సు ప్రమాదం. చిత్తూరు జిల్లా వాసులు సహా 6 దుర్మరణం. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాలకే ఎయిర్పోర్టు సమీపంలోని వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు వైద్య కళాశాల సముదాయంలో మరో 24 మంది మృతి చెందారు. ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దుర్ఘటనకు దారితీసిన పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను ప్రధాని పరామర్శించారు. సివిల్ ఆసుపత్రి సి వార్డును సందర్శించిన ప్రధాని అక్కడ చికిత్స పొందుతున్న 25 మందిని పరామర్శించారు. ప్రధాని మోదీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని వారికి సూచించారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. तो प्रधानमंत्री नरेंद्र मोदी అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాలకే ఎయిర్పోర్టు సమీపంలోని వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు వైద్య కళాశాల సముదాయంలో మరో 24 మంది మృతి చెందారు. ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దుర్ఘటనకు దారితీసిన పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను ప్రధాని పరామర్శించారు. సివిల్ ఆసుపత్రి సి వార్డును సందర్శించిన ప్రధాని అక్కడ చికిత్స పొందుతున్న 25 మందిని పరామర్శించారు. ప్రధాని మోదీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని వారికి సూచించారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాలకే ఎయిర్పోర్టు సమీపంలోని వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది.
ఈ దుర్ఘటనలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు వైద్య కళాశాల సముదాయంలో మరో 24 మంది మృతి చెందారు. ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దుర్ఘటనకు దారితీసిన పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను ప్రధాని పరామర్శించారు. సివిల్ ఆసుపత్రి సి వార్డును సందర్శించిన ప్రధాని అక్కడ చికిత్స పొందుతున్న 25 మందిని పరామర్శించారు. ప్రధాని మోదీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని వారికి సూచించారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడుగా బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తిని ప్రధాని మోదీ పరామర్శించారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విమానంలో 11A సీటులో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ గుజరాత్లో ఉన్న కుటుంబాన్ని కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. అనుకోని ప్రమాదాన్ని ముందే పసిగట్టిన రమేష్ ఎమర్జెన్సీ విండో తెరుచుకుని కిందకు దూకారు. ప్రమాదం నుంచి బయటపడ్డ రమేష్ రక్తపు మరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన అంబులెన్స్ ఎక్కారు. ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రమేష్ను ప్రధాని మోదీ పరామర్శించారు. విశ్వాస్ సోదరుడు కూడా ఆ విమానంలోనే ఉన్నప్పటికీ అతడి ఆచూకీ తెలియరాలేదు. అంతా కళ్ల ముందే జరిగిందని, ప్రమాదం నుంచి ఎలా బతికానో నాకే అర్థం కాలేదని మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ మీడియాతో అన్నారు. విమానం కింద పడగానే తాను చనిపోయాననుకున్నట్లు తెలిపారు. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నట్లు రమేష్ చెప్పారు. శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లానని, మంటల ధాటికి తన ఎడమ చేయికి గాయమైనట్లు రమేష్ విశ్వాస్ కుమార్ తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడుగా బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తిని ప్రధాని మోదీ పరామర్శించారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విమానంలో 11A సీటులో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ గుజరాత్లో ఉన్న కుటుంబాన్ని కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. అనుకోని ప్రమాదాన్ని ముందే పసిగట్టిన రమేష్ ఎమర్జెన్సీ విండో తెరుచుకుని కిందకు దూకారు. ప్రమాదం నుంచి బయటపడ్డ రమేష్ రక్తపు మరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన అంబులెన్స్లోకి ఎక్కారు. ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రమేష్ను ప్రధాని మోదీ పరామర్శించారు. విశ్వాస సోదరుడు కూడా ఆ విమానంలోనే ఉన్నప్పటికీ అతడి ఆచూకీ తెలియరాలేదు. అంతా కళ్ల ముందే జరిగిందని, ప్రమాదం నుంచి ఎలా బతికానో నాకే అర్థం కాలేదని మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ మీడియాతో అన్నారు. విమానం కింద పడగానే తాను చనిపోయాననుకున్నట్లు తెలిపారు. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నట్లు రమేష్ చెప్పారు. శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లానని, మంటల ధాటికి తన ఎడమ చేయికి గాయమైనట్లు రమేష్ విశ్వాస్ కుమార్ తెలిపారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనపై భారత విమాన ప్రమాద దర్యాప్తు మండలి ఏఏఐబీ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై విచారణ చేసేందుకు దర్యాప్తు బృందాలను భారత్కు పంపినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. తమ బృందాన్ని కూడా భారత్కు పంపినట్లు అమెరికా ప్రభుత్వ సంస్థ ఎన్టీఎస్బీ వెల్లడించింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై అధికారిక దర్యాప్తును ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రామాణిక నిబంధనల ప్రకారం విమాన ప్రమాద దర్యాప్తు మండలి ఏఏఐబీ ద్వారా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇదే సమయంలో దేశంలో విమానయాన భద్రత బలోపేతానికి అత్యున్నత స్థాయి క్రమశిక్షణా సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఎయిర్ ఇండియా ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల్లో నిపుణులైన వ్యక్తులతో కూడిన అత్యున్నత స్థాయి క్రమశిక్షణా సంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ వివరించారు. విమానయాన భద్రతను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తులో ప్రమాదాల్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని ఈ సంఘం సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. బోయింగ్ విమానం కూలిన ఘటనపై విచారణ చేసేందుకు దర్యాప్తు బృందాల్ని భారత్కు పంపినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు కోసం విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని భారత్కు పంపినట్లు స్టార్మర్ వెల్లడించారు. వాస్తవాల్ని నిర్ధారించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. బాధితుల్లో బ్రిటిష్ పౌరులు కూడా ఉండడంతో తమ వారి సమాచారం కోసం దయచేసి విదేశాంగ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు. భారత నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తునకు మద్దతుగా బహుళ విభాగ దర్యాప్తు బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు యూకే విమాన ప్రమాద దర్యాప్తు మండలి ప్రకటించిన కొద్దిసేపటికే స్టార్మర్ ఈ ప్రకటన చేశారు. విమాన ప్రమాదంలో యూకే పౌరులు కూడా చనిపోవడంతో గత రాత్రే బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పౌర విమాన ప్రమాదాలపై దర్యాప్తు నిర్వహించే అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఎన్టీఎస్బీ ఓ బృందాన్ని భారత్కు పంపిస్తున్నట్లు వెల్లడించింది. అహ్మదాబాద్ ఘటనపై భారత్ ఏఏఐబీ చేపట్టే సమాచార సేకరణకు దర్యాప్తునకు తమ బృందం సహకారం అందిస్తుందని ఎన్టీఎస్బీ వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలు అందాయని, మరింత సమాచారం సేకరించడానికి కృషి చేస్తున్నామని బోయింగ్ సంస్థ తెలిపింది. అహ్మదాబాద్లో విమానం కూలిన దుర్ఘటనలో మృతుల వివరాలు తెలుసుకునేందుకు దేశంలోని పలు విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియా సంస్థ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్ సహా ముంబై, ఢిల్లీ, గాట్విక్ ఎయిర్పోర్టులో మృతుల కుటుంబీకులు, సన్నిహితులు, బంధువులు తమ సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ మేరకు హెల్ప్ డెస్క్ వద్ద అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు వివరించింది. మరోవైపు హాట్లైన్తో పాటు భారత్కు వెలుపల నుంచి సమాచారం కోరేవారు ఫోన్ నెంబర్ ద్వారా తమను సంప్రదించవచ్చని పేర్కొంది. నిన్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్పోర్టు సమీపంలోని వైద్య కళాశాల సముదాయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా వైద్య కళాశాలకు సంబంధించిన మరో 24 మంది మృతి చెందారు. థాయిలాండ్లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న AI-379 విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బాంబ్ స్క్వాడ్ విమానంలో తనిఖీలు చేస్తున్నారు. థాయిలాండ్లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న AI-379 విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బాంబ్ స్క్వాడ్ విమానంలో తనిఖీలు చేస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడుగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ ఈ ఘటన దర్యాప్తులో కీలకంగా మారారు. పెను ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఆయన శారీరకంగా స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ మానసికంగా ఆందోళన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రమాద వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రమాదంలో విమాన సిబ్బంది, ప్రయాణికులంతా కలిసి 242 మంది ఉండగా విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం నుంచి స్వల్ప గాయాలతో నడుచుకుంటూ వచ్చి అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తర్వాత అతన్ని అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బ్రిటిష్ దేశస్థుడైన 40 ఏళ్ల విశ్వాస్ తన కుటుంబాన్ని చూసేందుకు కొద్ది రోజుల క్రితం భారత్ వచ్చాడు. తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్తో కలిసి బ్రిటన్ తిరిగి వెళుతుండగా వారు వెళుతున్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం రావడంతో విమానం కూలిపోయిందంటూ ఛాతీ, కళ్లు, కాళ్లపై గాయాలతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ తెలిపారు. విశ్వాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. ప్రమాదం తర్వాత స్పృహ కోల్పోయిన విశ్వాస్ కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి చుట్టూ మృతదేహాలు ఉన్నాయని, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని చెప్పారు. భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు విశ్వాస్ మీడియాకు వివరించారు. 20 ఏళ్లుగా భార్య బిడ్డలతో లండన్లో ఉంటున్నారని తెలిపారు. ప్రమాద సమయంలో తన సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడని, ఆయన ఆచూకీ తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. Miraculously survived this fatal air crash, is with us, is undergoing treatment at the civil hospital in Ahmedabad. What was the situation yesterday? Can you describe for us, please? I can't explain. Everything happened in my eye. I can't. How did you manage to escape? I just. Did you pull the emergency doors? No. Emergency door is broken. Yeah. My seat is broken. Yeah. Then I see the page little bit. Yeah. Then I will try to come out. Okay. Yeah, that's why. So, did the aircraft catch fire before you came out? Yes. Okay. Little bit fire. After me, I'm out. Then blast. Did anybody help you, or you after that you came out on your own? How did you jump from the aircraft? I'm not jumping. Okay. I just walk out. Okay. Then ambulance coming in. You did walk out on the building, or No, in floor. on the floor? Yes. Inside the aeroplane. Only there. Yeah. So, and you managed to get into the ambulance there? What did Prime Minister tell you? What was the conversation? He's just asking me everything is okay. That's it. You're feeling better now. Yes. And where your family? Where's your family? Are you- Everybody is in London. Yes. Me and my brother staying in India last 8-9 months. And yesterday I was going to back to London. They happened everything in there. how do you feel that you have survived this kind of? I can't explain. It's miracle everything. So here we have the lone survivor of the attack, definitely at a loss of words of what he saw yesterday, and definitely something that nobody can encapsulate in words in terms of the massive tragedy that has struck with this airplane crash. What we also understand that this lone survivor is the only witness of what had happened that day. Besides, a number of people who were at the hostel mess during lunch have also faced serious injuries and are being treated at this hospital, the civil hospital here in Ahmedabad. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో విశ్వాస్ కుమార్ సీట్ నెంబర్ 11A. వెనక వరుసలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూర్చున్నారు. ఆయన సహా 241 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో విశ్వాస్ కుమార్ వాంగ్మూలం కీలకం కానుంది. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో పాటు విశ్వాస్ కుమార్ను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రాణాలతో ఎలా బయటపడ్డారనే విషయాల్ని ప్రధాని ఆరా తీసినట్లు తెలిసింది. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ అక్కడి వైద్యులకు సూచించారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన సమయంలో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు అనిపించిందని స్థానికులు తెలిపారు.
భారీ శబ్దం కారణంగా భయభ్రాంతులకు గురైనట్టు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే తాము ఘటనా స్థలికి చేరుకున్నట్టు తెలిపారు. భారీగా మంటలు, పొగ ఉండడంతో ఆ సమయంలో లోపలికి వెళ్లలేకపోయామని వాపోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలోని అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు వివరించారు. సాంకేతికత ఉన్నప్పటికీ ఇప్పటికీ ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. हादसा हुआ जैसे धरती कंप होता है वैसे पूरा धमाका हुआ। सब लोकल पब्लिक इधर दौड़ के आई थी। लोकल पब्लिक आई 5 मिनट के अंदर, वो पुलिस तंत्र भी आ गए, फायर ब्रिगेड भी आ गए। सब पूरे कल से सब काम में लगे हुए हैं। अभी तक आज तक लगे हुए ही है। एक 40 को हम एक 50 को पहुंच गए थे। हमारा घर पास में ही है। धरती कंप हुआ था ना, वैसे जैसे हिल जाता है ना वैसे हिल गया था। एक 45-50 को हुआ होगा। मेरा तो कोई ना था, मेरा तो घर पास में। धमाका इतना हुआ कि हम देखने के लिए ही आए थे और धुआं बुआ इतना था ना कि अंदर जाने की हिम्मत ही नहीं हो रही थी। ऐसा हुआ था। पब्लिक इधर के डर गई थी कि ऐसा क्या हुआ है। ये एयर इंडिया की जिम्मेदारी बनती है। एयर इंडिया उन लोगों पे एक्शन लेना चाहिए जो ये फ्लाइट के पूरे जिम्मेदार लोग थे। ये फ्लाइट को छोड़ा कैसा गया? ये तो ठीक है कि ये अहमदाबाद के एयरपोर्ट के बाजू हुआ, कभी कहीं दूर हादसा होता तो क्या हमारी हालत क्या होती? हम कहाँ जाके ढूंढते हमारे बच्चों को? और इतनी टेक्नोलॉजी आ गई, इतना सब कुछ आ गया, फिर भी हादसा हो रहा है। वो आया था उसका पापा के पप्पा मरी गया, ये लोगों त्याथी आया लोकाचार। हाँ, डेथ हो गई ना। जानकारी तो एक ही बच्चा है तो कहाँ मिलेगा जानकारी? सब चला के दो मम्मी और लड़का। उसकी बीवी 4 दिन पहले गई 2 लड़का लेके, वो भी वापस आ रही है वहां से। हाँ, नरोडा से, बाजू ही सोसाइटी में है। हाँ, बहुत मोटी, बहुत बड़ी। और यहाँ डॉक्टर मर गया, वो तो बहुत तकलीफ वाला है ना। छोटा लड़का मर गया, वो तो बहुत प्रॉब्लम है। అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో DNA నమూనాలు సేకరిస్తున్నారు. ప్రమాద మృతుల గుర్తింపు కోసం ఈ నమూనాలు సేకరిస్తున్నారు. DNA ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. విమాన ప్రమాదంలో గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాల్ని బంధువులకు అప్పగించడానికి DNA నిర్ధారణ కీలకం. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో DNA నమూనాలు సేకరిస్తున్నారు. ప్రమాద మృతుల గుర్తింపు కోసం ఈ నమూనాలు సేకరిస్తున్నారు. DNA ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. విమాన ప్రమాదంలో గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలను బంధువులకు అప్పగించడానికి DNA నిర్ధారణ కీలకం. అనుభవజ్ఞుడైన పైలట్ నడిపినప్పటికీ అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరగడంతో బోయింగ్ విమానాలు ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్నలు మళ్లీ వ్యక్తమవుతున్నాయి. 6 ఏళ్ల క్రితం ఇండోనేషియా, ఇథియోపియాలలో 737 MAX 8 శ్రేణి జెట్లు ప్రమాదానికి గురయ్యాయి. అహ్మదాబాద్లో ప్రమాదం జరిగిన 787 డ్రీమ్ లైనర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే 787 విమానం కూలటం మాత్రం ఇదే తొలిసారి. ఈ ఘటనపై విచారణకు సహకరిస్తామని బోయింగ్ సంస్థ అధ్యక్షుడు ప్రకటించారు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గగనతలంలో ప్రయాణాల భద్రతకు సంబంధించిన అంశాల్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా 787 డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికుల్ని సుదూర గమ్యస్థానాలకు తీసుకెళ్లడానికి అనువైనవి. డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆ శ్రేణి విమానం కుప్పకూరడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల తయారీకి 2000 సంవత్సరంలో సంకల్పించింది. ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలి డ్రీమ్ లైనర్ 2009 డిసెంబర్ 15న గగనతలంలో చక్కర్లు కొట్టింది.
ప్రపంచవ్యాప్తంగా 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటి వరకు 100 కోట్ల మందికి పైగా ప్రయాణించారని బోయింగ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. వివిధ విమానయాన సంస్థల వద్ద 1148కి పైగా ఈ శ్రేణి విమానాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా 34 డ్రీమ్ లైనర్ల ద్వారా ప్రయాణికులకు సేవలందిస్తోంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాలు హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 24న అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన 2 విమానాల్లో సమస్యలు తలెత్తాయి. సాంకేతిక వైఫల్యాలే ఈ ఘటనలకు కారణమని నిపుణులు తేల్చారు. 2013లో వివిధ దేశాల్లో 8 సార్లు పలు రకాలైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. బోయింగ్ ఇంజనీర్ ప్రజావేగు సామ్ సలేపూర్ వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో డ్రీమ్ లైనర్లలోని లోపాలపై హెచ్చరించారు. బోయింగ్ 777, 787 డ్రీమ్ లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. ఈ ఆరోపణల్ని బోయింగ్ తోసిపుచ్చింది. బోయింగ్ తయారు చేసిన 737 మ్యాక్స్ 8 శ్రేణి విమానాలు 6 ఏళ్ల క్రితం ఇండోనేషియా, ఇథియోపియాలలో ఘోర ప్రమాదాలకు గురయ్యాయి. 2018 అక్టోబర్ 9న 181 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో జకార్తా నుంచి బయలుదేరిన లయన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం జావా సముద్రంలో పడిపోయింది. 2019 మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం అడిస్ అబాబా నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే కూలిపోయి 157 మంది మరణించారు. ఈ 2 ఘటనలతో అమెరికాతో పాటు వివిధ దేశాలు 737 మ్యాక్స్ 8 విమానాల నిలిపివేతకు ఆదేశించాయి. తమ విమానాలపై ఆంక్షల ఎత్తివేతకు బోయింగ్ సంస్థ అక్రమాలకు పాల్పడిందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపడంతో ఆ సంస్థ $250 కోట్ల చెల్లించి ఆ వివాదాన్ని పరిష్కరించుకుంది. నేరాభియోగాలపై విచారణలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు 737 మ్యాక్స్ 8 విమాన ప్రమాదాల్లో మృతుల తరపు బంధువులకు పరిహారం చెల్లించేందుకు ఈ ఏడాది మే నెలలో అంగీకరించింది. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానం 11.5 ఏళ్ల పాతది. వైమానిక విమానాల విశ్లేషణ